హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 26 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. మరి ఈ సినిమా బాహుబలి 2 ఇంకా పుష్ప 2 రికార్డ్ని అందుకుంటుందా లేదా అనేది వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు అడివిశేష ప్రధాన పాత్రలు నటించిన డెకాయిట్ మూవీకి సంబంధించి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. మండే వర్కింగ్ డే స్టార్ట్ అయింది అండ్ టికెట్ల రేట్లు తగ్గడం జరుగుతుంది. సో టికెట్ల రేట్లు తగ్గుతున్నాయి అంటేనే ఆటోమేటిక్గా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా తగ్గడం జరుగుతుంది. మరి రెండు సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో ముందుగా లేట్ చేయకుండా సనియల్ డిఎల్ దర్శకత్వంలో అడివిశేషం ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు నటించిన సినిమా డెకాయిట్. సినిమా బడ్జెట్ వచ్చి 70 కోట్ల రూపాయలు. సినిమాకి సంబంధించిన క్రిటికల్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు సేల్ కావడం జరిగింది. అంటే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అందుకోవాలంటే యావరేజ్గా ఈ సినిమా 60 కోట్ల రూపాయలని వరల్డ్ వైడ్గా ఈ సినిమా వసూలు చేయాల్సి వస్తుంది. మరి ఈ సినిమాకి సంబంధించి మొదటి 4 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 2 రోజుల్లో శుక్ర ఇంకా శనివారం మొదటి 2 రోజులు కలిపి ఇండియాలో నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 13,74 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే మూడో రోజు ఆదివారం రోజు నిన్నటి రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 7,26 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి, వర్కింగ్ డే అంటే ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. ఇంకా టికెట్ రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కూడా తగ్గడం జరుగుతుంది. సో ఈ సినిమాకి అనుకాదు, ప్రతి సినిమా కూడా ఇదే రిపీట్ కావడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా ఇదే రిపీట్ అయింది. సో ఏంటంటే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే దాదాపుగా 2,50 లక్షల రూపాయలని ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా వసూలు చేస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఈ రోజు కలెక్షన్స్తో కలుపుకొని నెట్ కలెక్షన్స్ రూపంలో ఇండియాలో ఈ సినిమా దాదాపుగా 23,50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 27,73 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి కూడా కొంచెం సాలిడ్ కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు మొదటి 4 రోజుల్లో. ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొత్తం 4 రోజుల ఓవర్సీస్ మార్కెట్ కలెక్షన్ కలుపుకొని 11,42 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. ఫైనలీ సనియల్ డియోల్ దర్శకత్వంలో అడివిశేషు ఇంకా మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన డెకాయిట్ మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 39,15 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా 40 కోట్ల రూపాయలు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయడం జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఈ సినిమా 50 కోట్ల క్లబ్లోకి కూడా చేరుతుంది. 50 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్ళగలదు అనేది మనం చూడాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఈ సినిమా లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అని మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ సినిమాకి నార్త్లో కూడా మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లైట్గా నార్త్లో కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ రన్లో. ఇక నెక్స్ట్ వచ్చి బాలీవుడ్ మార్కెట్ నుంచి వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీకి సంబంధించి 26 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అండ్ ఈ సినిమా పుష్ప ఇంకా బాహుబలి రికార్డును అందుకుంటుందా లేదా అనేది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమా మొదటి 24 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి 1,100 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 25వ రోజున అంటే నిన్నటి రోజున ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ రూపంలో దాదాపుగా 15,35 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మండే వర్కింగ్ డే, ఎవరి వర్కుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, టికెట్ రేట్ తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5,65 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అండ్ 26వ రోజు ఈ సినిమా 5,65 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. అంటే మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. కాకపోతే 17వ తారీఖు నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూత్ బంగ్లా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి సంబంధించిన టీజర్కి ఇంకా ట్రైలర్కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి ఆ సినిమా బాలీవుడ్లో ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుందో ఈ సినిమా అన్ని స్క్రీన్స్లో నుంచి తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి యావరేజ్గా ఈ సినిమా 2 నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 26 రోజుల్లో 1,122 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 1,124 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 417 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. ఫైనల్లీ ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ మొదటి 26 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 741 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అంటే మొదటి 26 రోజుల్లో ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అయితే వసూలు చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ సినిమా బాహుబలి ఇంకా పుష్ప 2 రికార్డ్ని అందుకుంటుందా లేదా అంటే, ఏదైతే 17వ తారీఖు నుంచి మనకు భూత్ బంగ్లా సినిమా రిలీజ్ అవుతుందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు యావరేజ్గా ఈ సినిమా 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మహా అంటే డైలీ 2 నుంచి 3 కోట్ల రూపాయలు మాత్రం వసూలు చేయడం జరుగుతుంది. అలా అంటే ఈ సినిమా ఇంకో 100 కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయాలంటే ఇంకో ఆల్మోస్ట్ ఒక 30-35 రోజులు టైం పడుతుంది ఈ సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలంటే. కానీ అంత టైం పడుతుందా? ఈ సినిమా అన్ని రోజులు థియేటర్లో ఉంటుందా అంటే ఉండే అవకాశం అయితే లేదు. అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సినిమా లాంగ్ రన్లో బాహుబలి పుష్ప 2 రికార్డ్ని అందుకోలేదేమో అని అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఈ సినిమా యావరేజ్గా ఇప్పుడు డైలీ 2 కోట్ల 3 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నా, ఈ సినిమా ఇంకో 50 కోట్ల రూపాయలు వసూలు చేయాలన్నా మినిమం 20 రోజులు టైం పడుతుంది. మరి సినిమా బాహుబలి ఇంకా పుష్ప 2 రికార్డ్ని అందుకోగలదా లేదా? పర్సనల్గా నాకైతే అందుకోలేదేమో అనిపిస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? బాహుబలి పుష్ప 2 రికార్డ్ని
దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ మూవీ అందుకుంటుందా లేదా అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదనమాట దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఇంకా డెకాయిట్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.